హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. టుడే వీడియో వచ్చేసి మనము రోడ్ల కాడ అక్కడక్కడ ఫ్రూట్స్ అయితే అమ్ముతూ ఉంటారు కదా, వాటికి పైన టెంట్ లాగా కుట్టుకుంటారు చూసారా. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అనేది ఆ రెండు కలర్స్ అయితే మిక్స్ చేసి కుడతారనమాట. బార్డర్ వచ్చేసి గ్రీన్ కలరు అండ్ అలాగే రెడ్ క్లాత్ వచ్చేసి టెంట్ లాగా ఉంటుందన్నమాట. అది మన నైబర్స్ వాళ్ళు ఇచ్చింటే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనేది 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. కింద ఫ్రిల్స్ అనేది వేస్తానన్నమాట. అండ్ అలాగే టాప్ పార్ట్కి నేను టెంట్కి రెడ్ క్లాత్ అనేది యూజ్ చేశాను. అది వచ్చేసి 5.5 మీటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ 3 మీటర్స్ని నేను సెంటర్కి కటింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇలా కటింగ్ అయితే చేసేసి దీనికి జాయింట్స్ అనేది వేస్తున్నాను అనమాట. పూర్తిగా 6 మీటర్ అయితే అయిపోతుంది అనమాట లెంత్ అనేది. ఓకేనా, ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉన్నాను, అబ్జర్వ్ చేయండి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసానండి. పై స్టిచ్ కూడా వేసేసుకోండి. ఓకే, టాప్ స్టిచ్ కూడా ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ అయితే వస్తాయండి, కానీ నేను రెడ్ క్లాత్ అంటే టెంట్ క్లాత్ వచ్చేసి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ అనేది ఎంతవరకు వస్తాయి అనేది చూసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు రెడ్ క్లాత్ అయితే తీసుకొని వస్తానండి. ఇది మొత్తం పాలిస్టర్ క్లాత్ అనమాట. ఇక్కడ టెంట్ కోసం కాబట్టి పాలిస్టర్ అయితే వేసుకున్నారనమాట. ఓకేనా, ఈ రెడ్ క్లాత్ కూడా నేను సెంటర్కి కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఓకేనా, దీనికి సెంటర్కి కటింగ్ చేసుకున్న తర్వాత జాయింట్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టెంట్ అనేది చాలా పెద్దదన్నమాట. 5 మీటర్స్ 5.5 మీటర్ అయితే ఉంది కాబట్టి వెడల్పు అయితే అంతుంది, కానీ లెంత్ కావాలన్నమాట. బాక్స్ లాగా రావాలి. ఇలా నేను స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా నేను పిక్ అనేది పెడతాను. ఓకేనా, సారీ అండి, ఒక్క పీసే 5.5 మీటర్ అనమాట. 2 పీసెస్ ఇచ్చారు వీళ్ళు. అంటే పూర్తిగా 11 మీటర్స్ అయితే ఉంది. 11 మీటర్స్కి సెంటర్లో కట్ చేసుకొని 5.5 ఒక్క సైడ్కి 5.5 ఇటు సైడ్కి అయితే చేస్తున్నాను అనమాట. జాయింట్ అనేది చేస్తున్నాను బాక్స్ లాగా రావడానికి. ఇలా 2 పార్ట్స్ని ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఓకేనా, ఇలా 2 పార్ట్స్ని జాయింట్స్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడైతే మొత్తం 5.5 మీటర్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఇక్కడ నుంచి ఈ కోరా సైడ్ అటు సైడ్ కోరా సైడ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డ్ అనేది చేసుకొని ఇక్కడ నేను ఇలా స్టిచ్చింగ్ అనేది వేస్తానన్నమాట. ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఇంకొక సైడ్ కూడా మనం అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా, చూసారా ఎంత వెడల్పు ఉందో కదా. ఇది పన్నా అనమాట. పన్నా చిన్నగా వస్తుంది కదా, పైపింగ్ అదే పాలిస్టర్ క్లాత్, అందుకనేసి డబల్ ఫోల్డింగ్ అనేది చేసామన్నమాట. పూర్తిగా 11 మీటర్స్ అయితే తీసుకొని వచ్చారు. 5.5 వన్ సైడ్కి 5.5 మీటర్ ఒక్క సైడ్కి అయితే చేశానమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత డోరీస్ అయితే బ్యాక్ సైడ్ డోరీస్ అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి అది గ్రీన్ కలర్ ఉంది కదా, దానికి ఫ్రిల్స్ అనేది వేస్తానండి. ఓకే, ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడి నుంచి. ఓకే, ఇక్కడి నుంచి మనము ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కూడా సైడ్ నుంచి స్టిచ్చింగ్ కూడా చేయాలి. వీటికి కూడా వన్ సైడే చేస్తానండి. వీళ్ళు మామూలుగా 3 మీటర్స్ తెచ్చారు కదా, అది కొంచెం నాకు డౌట్ వస్తుంది. ఫ్రిల్స్ అయితే వేస్తాం కాబట్టి 5.5 మీటర్కి 1/2 మీటరే అన్నమాట ఉండేది. 5.5 ఉంటే కనుక మనకు ఫ్రిల్స్ అనేది తక్కువ పడతాయి. అది కుట్టిన తర్వాత తక్కువ వస్తే మళ్ళీ తీసుకొని వస్తాను అనేసి చెప్పారు బ్రదర్. అందుకు ఫస్ట్ వన్ సైడే స్టిచ్చింగ్ చేసి నేను తర్వాత జాయింట్ అనేది చేసిన తర్వాత కొంచెం క్లాత్ అనేది తక్కువ వస్తే నేను మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ వేస్తానండి. ఓకే, ఇక్కడ స్టిచ్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే ఇది స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఇప్పుడు ఈ కోరా సైడ్ దగ్గర నుంచి మనము ఇలా జాయింట్స్ అనేది చేస్తామన్నమాట. అంటే ఫ్రిల్స్ అనేది చిన్న ఫ్రిల్స్ అనేది వేసుకుంటూ రావాలి. ఓకే, ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నా 1/2 ఇంచ్ వరకు మనము ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఫ్రిల్స్ చిన్నవి అండి, ఎక్కువ కూడా కాదు, జస్ట్ ఇంతలాగా. ఓకే, అక్కడొకటి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చిన్న ఫ్రిల్స్ అయితే వేస్తున్నాను. కొంచెం లుక్గా ఉంటుందన్నమాట ఇలా వేస్తే. ఓకే, ఇలా ఇక్కడికైతే నాకు 1.5 మీటర్ వరకు తక్కువ పడిందనమాట. క్లాత్ తీసుకొని వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తానండి. ఈ పీస్ని అయితే తీసుకొని వచ్చారు. నేనైతే ఇలా జాయింట్ అనేది చేసేసానండి. షాప్లో ఆ కలర్ అయితే దొరకలేదంట, అందుకు వేరే క్లాత్ అయితే తీసుకొచ్చారు, కానీ అదే అటాచ్ చేసేయండి అనేసి చెప్పారు. అందుకనేసి మళ్ళీ అటాచ్ అనేది చేసుకుంటున్నా.
మళ్ళీ ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఇలా కుచ్చులు అయితే పెట్టుకుంటూ వచ్చేస్తున్నా నీట్గా. ఇక్కడికైతే అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి కదా, అదైతే ఇప్పుడు ఫోల్డింగ్ చేసేస్తున్నా. లాస్ట్ కార్నర్ దగ్గర నేను చేయలేదు కదా, ఫస్ట్ క్లాత్కి అయితే చేసేసి నిన్న, కానీ ఈ క్లాత్కి అయితే చేయలేదన్నమాట. ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నా. టాప్ స్టిచ్ అనమాట, లాస్ట్లో ఎండింగ్. ఓకే, ఓవరాల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే అయింది. ఇలా కుచ్చులు అయితే వేసానమాట నీట్గా. నేను మీకు టెంట్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా నేను తర్వాత వీడియోలో అయితే పిక్ అనేది పెడతాను ఫ్రెండ్స్. ఓకే, ఇలా ఇది వచ్చేసి టాప్ అనమాట. ఇది టెంట్, ఇది ముందర కొంచెం వేలాడతాయి కదా అవి అనమాట. ఓకే, ఇలా డోరీస్ అయితే పెట్టుకున్నానండి. వెనకాల తాడులాగా కట్టుకోవడానికి అయితే చెప్పారు, ఇలా కట్టమని చెప్పి. ఇవైతే నేను నాడాలు అంటారు కదా, అవైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. హాఫ్ మీటర్ అయితే పెట్టానండి. ఒక 5 పీసెస్ అయితే బ్యాక్ సైడ్లో పెట్టమని చెప్పారు. సైడ్లలో ఒక 3 డోరీస్ అయితే పెట్టమని చెప్పారు. అలా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఈ కోరా సైడ్ దగ్గర ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. చాలా టైట్గా ఉండాలి, ఎందుకంటే ఇది కట్టేది కాబట్టి మనం నీట్గా వేయాలండి, ఊడిపోకుండా ఉండడానికి. ఓకే, ఇలా అయితే స్టిచ్ చేశాను. బాగా స్టిఫ్గా ఉంటుందనేసి, ఎంత టైట్గా లాగినా కూడా ఏం కాదు, గాలికి కూడా కట్ కాదనేసి ఇలా టైట్గా వేసాను అనమాట. ఇంకా వేరేది సెకండ్ డోరీ కూడా వేస్తానండి. ఇది మీటర్ దూరంతో అయితే వేస్తున్నాను. ఇక్కడ మీటర్ అనమాట. ఇది 5 మీటర్స్, 5.5 మీటర్ అయితే ఉంది కదా, 5.5 మీటర్కి నేను 5 పీసెస్ అయితే వేస్తానండి. ఇక్కడికైతే స్టిచ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తాను కదా ఇంతకుముందు, అదే విధంగా మనము డబల్ స్టిచ్ అనేది చేసుకోవాలండి. నీట్గా ఉంటుంది, టైట్గా ఉంటుంది. ఓకే, ఇలా కుట్టే కనుక ఊడిపోకుండా ఉంటుందనేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, నాట్లాగా బాగుంది కదా. అన్నీ స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఇలా ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక 2 పీసెస్ అయితే తక్కువ పడింటే నేను ఈ క్లాత్ మిగిలింటే దీంతో డోరీ అనేది కుట్టాను అనమాట. కుట్టుకొని దీనికి అటాచ్ అయితే చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్లో పెడతామనేసి ఇలా ఫ్రంట్ దగ్గర అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఓకే, నీట్గా స్టిచ్ అయిందండి. ఇంత ఇక్కడ లాస్ట్ వరకు అయితే స్టిచ్చింగ్ చేసేసాను. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్.